బేతాళ కథలు. క్రుద్ధముని శిష్యుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవిలా శ్రమించటం చూస్తే జాలిగానే ఉన్నది కానీ ఒకవేళ ఇది నీ మంచికే కావచ్చు. కొందరు తమ మేలేదో కీడేదో తెలుసుకోలేరు. ఇందుకు నిదర్శనంగా నీకు బ్రహ్మరాక్షసి అయిన చైత్రకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శిలావర్తమనే దేశాన్ని శృంగభుజుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు వద్దకు ఒక యాత్రికుడు వచ్చి ఒక పెద్ద గింజను కానుకగా ఇచ్చి, మహారాజా, నేను సముద్రం మీద ప్రయాణం చేస్తుండగా ఈ గింజ ఆకాశం నుండి నేనున్న ఓడలో పడింది. దీని సువాసన చూస్తే ఇదేదో దేవలోకపు చెట్టు తాలూకు విత్తు అయి ఉంటుందనిపిస్తున్నది. దాని కాయ ఎలాంటిదో ఊహించవలసిందే. ఈ విత్తును నాటి చెట్టును పెంచి దాని ఫలాలు అనుభవించటానికి మీబోటివారే అర్హులనుకొని దీన్ని మీకిస్తున్నాను అని చెప్పాడు. రాజు ఆ విత్తును స్వీకరించి తన తోటలో నాటించాడు. కొంతకాలానికి ఆ విత్తు నుంచి మొక్క మొలిచింది. క్రమంగా ఆ చెట్టు పెరిగి పెద్దదై దానికి ఒకే ఒక పిందె పడింది. కానీ అది పెరిగి కాయ అయ్యేలోపునే ఎవరో దాన్ని కోసి చితిపి నేలపైన పడేశారు. ఈ సంగతి తెలిసి రాజుగారు తోటలో పనిచేసే వాళ్లను పిలిచి వాళ్ల అలక్ష్యానికి గట్టిగా చివాట్లు పెట్టాడు. మరో 3 మాసాల అనంతరం ఆ చెట్టుకు మరొక పిందె పడింది. పగలు రాత్రి ఆ చెట్టుకు శ్రద్ధగా కాపలా కాస్తున్న తోటవాళ్లకు ఒక రాత్రి ఒక విచిత్రమైన దృశ్యం కనపడింది. ఒక రాత్రివేళ చెట్టు కొమ్మలు గలగలామనేసరికి వాళ్లు తలలెత్తి చూశారు. చెట్టు మీద వాళ్లకొక భయంకర ఆకారం కనపడింది. వాళ్లు కేకలు పెట్టేసరికి భటులు కొందరు పరిగెత్తుకు వచ్చి చెట్టు మీద ఉన్న ఆకారాన్ని బాణాలతో కొట్టారు. దానిపైకి ఈటెలు విసిరారు. కానీ ఆ ఆయుధాలు ఆ ఆకారాన్ని ఏమీ చేయలేకపోయాయి. అది చెట్టు మీది పిందెను కోసి బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బకు పిందె చితికిపోయింది. ఈ సంఘటన గురించి రాజుగారికి తెలిసింది. రాజపురోహితుడు మొదలైన వారు సంగతంతా విని ఆ చెట్టు మీద ఉండేది ఏదో బ్రహ్మరాక్షసి అయి ఉంటుంది అన్నారు. బ్రహ్మరాక్షసి అయితే మటుకు ఆ చెట్టున కాసే పిందెలపైనే ఎందుకు పగపట్టాలో ఎవరికీ తెలియలేదు. అంతేగాక ఆ బ్రహ్మరాక్షసి మిగతా చెట్ల జోలికి పోలేదు. మిగతా సమయాలలో ఎవరికీ కనపడలేదు. చెట్టుకు పిందె పడినప్పుడే కనిపించింది. ఆ బ్రహ్మరాక్షసి చెట్టు వదిలి వెళ్ళిపోయేటట్టు చెయ్యమని రాజు కొందరు మంత్రవేత్తలను నియోగించాడు. వాళ్ళు చెట్టుకు కొన్ని రక్షలు కడతామని, కొన్ని యంత్రాలు చెట్టు కింద పాతి పెడతామని, వాటి ఫలితంగా ఈసారి చెట్టున పిందె పడినప్పుడు బ్రహ్మరాక్షసి చెట్టు మీదికి రాలేకపోతుందని రాజుకు మాట ఇచ్చారు. అయితే వాళ్ళు చెట్టును సమీపించేసరికి ఎవరో అదృశ్యంగా ఉండి వాళ్లను చావబాదారు. అదృశ్యంగా ఉన్నప్పటికీ బ్రహ్మరాక్షసి చెట్టును వదిలిపోలేదని స్పష్టమయ్యింది. మంత్రవేత్తలు పిశాచ మంత్రాలు ఉచ్చాటన చేశారు గాని ఫలితం లేకుండా పోయింది. అటు తరువాత తోటవాళ్లు కూడా ఆ చెట్టు ఛాయలకు వెళ్లటం మానేశారు. చేసేది లేక రాజుగారు దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఎవరూ చెట్టును సమీపించకుండా చేశారు. ఇది జరిగాక కూడా చెట్టున 3 మాసాలకొక పిందె పడటము, బ్రహ్మరాక్షసి దాన్ని ధ్వంసం చెయ్యటము జరుగుతూ వచ్చింది. కొంతకాలానికి మరొక విచిత్రం జరిగింది. ఈ చెట్టుకు కొద్ది ఎడంలో బాటసార్లు నడిచే దారి ఉన్నది. ఒకనాడా బాట వెంబడి ఆశ్రమవాసి అయిన ఒక బ్రహ్మచారి నడుస్తుండగా అతని ఎదుట బ్రహ్మరాక్షసి కనిపించింది. నువ్వు క్రుద్ధముని శిష్యుడివా అని అడిగింది. బ్రహ్మరాక్షసిని చూసి భయంతో వణికిపోతూ ఆ బ్రహ్మచారి కాను అన్నాడు. అయితే వెళ్ళు అని బ్రహ్మరాక్షసి మాయమయ్యింది. ఇలా ముని శిష్యులలాగా కనిపించే వాళ్ళెవరైనా అటుగా వస్తే బ్రహ్మరాక్షసి వారి ఎదుట ప్రత్యక్షమై నువ్వు క్రుద్ధముని శిష్యుడివా అని అడగటము, వాళ్ళు కాదనటము, బ్రహ్మరాక్షసి ఒక్క అరుపు అరిచి మాయం కావటము అనేక పర్యాయాలు జరిగింది. బ్రహ్మరాక్షసికి భయపడి అటుగా జనం నడవటమే మానేశారు. బ్రహ్మరాక్షసి కారణంగా రాజుకు పెద్ద విచారం పట్టుకున్నది. ఆ దిక్కుమాలిన చెట్టును కొట్టేయిస్తే బ్రహ్మరాక్షసి పీడ విరగడ అవునేమో కానీ ఆ బ్రహ్మరాక్షసికి వెరిచి ఎవరూ చెట్టును కొట్టడానికి సాహసించారు. అందుచేత రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. రాజుగారికి ఒక చక్కని చుక్క అయిన కూతురున్నది. ఆ పిల్లకు పెళ్లి ఈడు వచ్చింది. ఎంతలేసి రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని కబుర్లు చేస్తున్నారు. ఈ బ్రహ్మరాక్షసిని వదలగొట్టిన వాడికే తన కుమార్తెనిస్తానన్న పక్షంలో బ్రహ్మరాక్షసి పీడ విరగడ కావటమే కాక మంచి ప్రతిభావంతుణ్ణి అల్లుడుగా పొందినట్టవుతుంది. పిల్లను ఎవరికిస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందోనన్న సమస్య కూడా తొలగిపోతుంది.
అన్నీ ఆలోచించి రాజు తన తోటలోని దేవతావృక్షాన్ని పట్టిన బ్రహ్మరాక్షసిని ఎవరు వదలగొట్టితే వారికి తన కుమార్తెను కనకమంజరిని ఇచ్చి పెళ్లి చేస్తానని దేశాలా చాటింపు వేయించాడు. ఆ చాటింపు వినగానే కనకమంజరిని చేసుకుంటామని అప్పటిదాకా ఉబలాట పడుతున్న రాజకుమారులందరూ ఒక్కసారిగా వెనక్కు తగ్గారు. ఒక్క వజ్రభుజుడనేవాడు మాత్రం ఈ బ్రహ్మరాక్షసి గురించి ప్రజలకు తెలిసిన సమాచారమంతా శ్రద్ధగా సేకరించి దీర్ఘంగా ఆలోచించిన మీదట తాను బ్రహ్మరాక్షసిని వదిలించటానికి ప్రయత్నం చేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. వజ్రభుజుడు కైవర్త దేశపు యువరాజు. అతను చాలా తెలివిగలవాడు, అనేక విద్యలలో ఆరితేరినవాడును. అతను ఆశ్రమవాసి అయిన బ్రహ్మచారి వేషం ధరించి నిర్జనంగా ఉన్న బాట వెంబడి శిలావర్త రాజధానిని సమీపించాడు. అతను ఊహించినట్టే రాజోద్యానం సమీపంలోకి వచ్చేసరికి బ్రహ్మరాక్షసి అతని ముందు ప్రత్యక్షమై, "నువ్వు క్రుద్ధముని శిష్యుడివా?" అని అడిగింది. "అవును, నేను క్రుద్ధమునీశ్వరుల వారి శిష్యుణ్ణే. నాతో నీకేం పని?" అని వజ్రభుజుడు బ్రహ్మరాక్షసిని అడిగాడు. బ్రహ్మరాక్షసి అతని కాళ్ల మీద పడి, "అయితే నా శాప విముక్తికి ఉపాయం చెప్పు" అన్నది. "లేలే, విచారించకు. నేను నీకు తప్పక శాప విమోచనం కలిగిస్తాను. కానీ ముందు నీ సంగతి నాకు సవిస్తరంగా చెప్పు. తర్వాత గురువుగారి అనుగ్రహం చేత నీకు శాప విమోచన మార్గం చెబుతాను" అన్నాడు రాజకుమారుడు. అతనితో బ్రహ్మరాక్షసి తన కథ ఇలా చెప్పింది. "హిమాలయాల మధ్య ఉండే ఒక దేశపు రాజకుమారుణ్ణి నేను. నా పేరు చైత్రుడు. మా దేశానికి సమీపంగానే క్రుద్ధమహాముని ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అపూర్వమైన చెట్టు ఉండేది. దానికి 3 నెలలకు ఒకే పండు కాసేది. ఆ పండును ఎలాగైనా సంపాదించి తినాలని నాకు బలమైన కోరిక పుట్టింది. ఒకసారి దొంగతనంగా ఆశ్రమం ప్రవేశించి చెట్టున ఉన్న పండును కోసి తినేశాను. సరిగా ఆ క్షణంలోనే క్రుద్ధమహాముని అక్కడికి వచ్చి నన్ను బ్రహ్మరాక్షసి కమ్మని శపించాడు. నాకు అందమైన రూపం కాస్తా పోయి బ్రహ్మరాక్షసి ఘోరాకారం వచ్చేసింది. నాకు దుఃఖం ఆగలేదు. నేనా ముని కాళ్లపైన పడి శాప విమోచనం కలిగించమని వేడుకున్నాను. ఆయన నాకు శాప విమోచన మార్గం చెప్పకపోగా నేను తిన్న పండులో ఉండే విత్తు నుంచి మరొక చెట్టు పుట్టి దానికి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను చచ్చి భస్మమైపోతానని చెప్పాడు. నేనాయన కాళ్ళు గట్టిగా పుచ్చుకొని నాకిలా శాపం మీద శాపం ఇవ్వటం తగదని శాప విమోచన మార్గం చెప్పి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడ్డాను. అప్పుడు ఆయన నాతో, "నేనే క్రుద్ధమహాముని శిష్యుణ్ణి అని ఎవడైతే నీతో చెబుతాడో వాడే నీకు శాప విమోచనం కూడా కలిగిస్తాడు. వెళ్ళు" అన్నాడు. ఎంతమందినో అడిగాడు. నేనే క్రుద్ధమహాముని శిష్యుణ్ణి అన్నవాడు లేడు. "ఇంతకాలానికి నువ్వా మాట అన్నావు. నాకు శాప విముక్తి కలిగించు." అంతా విని రాజకుమారుడు, "అయితే నువ్వీ ప్రాంతాల ఏం చేస్తున్నావు? క్రుద్ధమహాముని శిష్యుల కోసం చూసేవాడివి హిమాలయ ప్రాంతాలలోనే ఉండక ఇంత దూరం దేనికి రావలసి వచ్చింది?" అని బ్రహ్మరాక్షసిని అడిగాడు. "నేను తిన్న పండులోని విత్తు నుండి చెట్టు మొలిచి కాయలు కాసి వాటినెవరన్నా తింటే నేను భస్మమైపోతానని ముని అనగానే నాకు భయం వేసి నా చేతిలో ఉన్న విత్తును దూరంగా సముద్రం మీద గిరవాటు వేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ ఆ విత్తు ఎలాగో ఈ రాజ్యం చేరి ఇక్కడ చెట్టు మొలిచి కాయలు కాస్తున్నది. ఈ సంగతి నాకు తెలియగానే నేనిక్కడికి వచ్చి చెట్టు మీద చేరి పడిన పిందెను పడినట్టే గిల్లి పారేస్తున్నాను. నీ దయవల్ల నాకు శాప విముక్తి కలిగిందంటే నేను ఈ ప్రాంతాల్లో విడిచి నా దేశానికి తిరిగిపోతాను. కనుక శాప విముక్తి మార్గం చెప్పు" అన్నది బ్రహ్మరాక్షసి. రాజకుమారుడు నవ్వి, "వెర్రివాడా, నీకు గురువుగారు చెప్పినది అర్థం కాలేదు. అప్పటికే నీకు బ్రహ్మరాక్షసత్వం వచ్చి ఉండటం చేత ఆయన చెప్పిన విమోచన మార్గాన్ని రెండో శాపంగా అర్థం చేసుకున్నావు. అది నీకు అర్థమయ్యేలాగా చెప్పే పనిని గురువుగారు నాపైన పెట్టారు. నువ్వు కొంతకాలం పాటు బ్రహ్మరాక్షసి జీవితం గడిపి శిక్ష అనుభవించాలని కూడా ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. నువ్వు తిన్న పండులోని విత్తు నుంచి చెట్టు మొలిచి దాని పళ్లను ఎవరైనా తిన్నట్టయితే వారు భస్మమైపోతారని, నీకు శాప విముక్తి కలుగుతుందని గురువుగారి అభిప్రాయం. అందుచేత ఈ చెట్టును కాసే పిందెలను నీవు గిల్లటం చేత నీకే నష్టం కలుగుతున్నది. చెట్టున పండు పండని, ఎవరో ఒకరు దాన్ని తిని భస్మమైపోతారు. నీకు శాప విముక్తి కలుగుతుంది" అన్నాడు. ఈ మాట విని బ్రహ్మరాక్షసి పరమానందం చెందింది. అది రాజకుమారుడికి కృతజ్ఞత చెప్పుకొని మాయమయ్యింది. వజ్రభుజుడు తన సహజవేషం ధరించి శృంగభుజ మహారాజు వద్దకు వెళ్ళి, "నేను మీ తోటలోని బ్రహ్మరాక్షసిని సాగనంపి వస్తున్నాను. ఈసారి మీ చెట్టుకు కాయ కాసి పండి దాన్ని మీరు తిన్నాక మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యండి" అంటూ జరిగినదంతా చెప్పాడు. చెట్టు చుట్టూ ఉండే కంచె తీసేసి దాని కిందికి మనుషులు వెళ్లారు. బ్రహ్మరాక్షసి వారిని బాధించలేదు. త్వరలోనే దానికి పిందెపడి కొద్ది రోజుల్లోనే కాయ అయి పండింది. రాజుగారు ఆ పండును కోయించి ఒక ముక్క తాను తిన్నాడు. ఆ క్షణంలోనే చెట్టు మీద భగ్గున మంట పుట్టి ఆరిపోయింది.
తట్టెడు బూడిద నేల రాలింది. శాప విమోచన కోసరం ఎదురు చూస్తున్న ఆ చెట్టు మీదనే అదృశ్యంగా ఉండిన బ్రహ్మరాక్షసి క్రుద్ధమహాముని చెప్పినట్టుగానే మండి బూడిద అయిపోయింది. తర్వాత శృంగభుజ మహారాజు తన కుమార్తెను వజ్రభుజుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, క్రుద్ధమహాముని బ్రహ్మరాక్షసికి శాప విమోచన మార్గం ఎందుకు చెప్పాడు కాడు? అకారణంగా శాపం మీద శాపం ఎందుకిచ్చాడు? వజ్రభుజుడు తాను క్రుద్ధమహాముని శిష్యుణ్ణని అబద్ధమాడటమే కాక బ్రహ్మరాక్షసితో క్రుద్ధమహాముని మాటలకు లేని అర్థాలు చెప్పి అతన్ని నాశనం చేయటం అక్రమం కదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, క్రుద్ధమహాముని శాపం మీద శాపం పెట్టలేదు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం కలిగే మార్గం బూడిద అయిపోవటమే. ఆ సంగతి వజ్రభుజుడు సరిగానే గ్రహించాడు. బ్రహ్మరాక్షసికి శాప విమోచనం కలిగే ఉపాయాన్నే అతను చెప్పాడు. అయితే అతను అబద్ధం ఆడకపోతే బ్రహ్మరాక్షసి శాప విమోచనానికి ఒప్పుకోడు. తాను క్రుద్ధమహాముని శిష్యుణ్ణేననటంలో కూడా అతను క్రుద్ధమహాముని మాటలను అబద్ధం చెయ్యలేదు. తన శిష్యుడైన వాడే శాప విమోచన మార్గం చెబుతాడని ఆ ముని అనలేదు. నేనే క్రుద్ధమహాముని శిష్యుణ్ణి అన్నవాడు ఆ పని చేస్తాడన్నాడు. వజ్రభుజుడే ఆ మాట అన్నాడు, ఆ పని చేశాడు కూడా అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.